మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని శ్రీశైలం వెళ్లే ప్రయాణికుల సౌకర్యార్థం టీజీఆర్టీసీ 450 బస్సులు ఏర్పాటు చేశామని పికెట్ డిపో మేనేజర్ ఎల్ రవీందర్ పేర్కొన్నారు. మీడియా ప్రతినిధులతో జూబ్లీ బస్టాండ్లోని కార్యాలయంలో మాట్లాడుతూ శ్రీశైలం వెళ్లే బస్సులను పరిశీలించి విలేకరులతో పలు విషయాలు వెల్లడించారు. ఇంతకు ముందు సమ్మక్క సారక్క జాతరకు బస్సులను నడిపి ఆదాయం పెంచుకోవడంతో పాటు ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస్సులు ఏర్పాటు చేశామన్నారు. శివరాత్రి సందర్భంగా శ్రీశైలం వెళ్లే భక్తులకు సౌకర్యాలను మెరుగుపరిచే కార్యక్రమంలో భాగంగా 450 బస్సులు ఏర్పాటు చేశామని, గడిచిన ఏడాదిలో 20,000 మంది భక్తులు ప్రయాణం చేయగా ఈ సంవత్సరం అంతకన్నా ఎక్కువగా ఉంటారని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. రెగ్యులర్గా 54 బస్సులు శ్రీశైలం నడుస్తాయని, ఈ సీజన్లో శివరాత్రి సందర్భంగా ఈ నెల 13వ తారీఖు నుంచి శ్రీశైలంకు బస్సులను ఏర్పాటు చేశామని వెల్లడించారు. ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్ని ఏర్పాట్లు చేశామని, ఆన్లైన్ ద్వారా ఆఫ్లైన్ ద్వారా టికెట్లను పొందవచ్చని తెలిపారు. అందరికీ నమస్కారం. ముందుగా మీ అందరికీ ఆర్టిస్ట్ని ఆదరిస్తున్నందుకు ప్రత్యేకంగా టీజీఎస్ ఆర్టిస్ట్ తరఫున మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. సో లాస్ట్ మంత్ జనవరి 26, 27, 28, 29 డేస్లో సమ్మక్క సారలమ్మ జాతర జరిగింది. ఆసియా ఖండంలో అతిపెద్ద గిరిజన జాతర అయిన సమ్మక్క సారలమ్మ జాతరకు కూడా హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి చాలామంది జాతరకు వెళ్ళారు. ఆల్మోస్ట్ హైదరాబాద్ నుంచి ఈసారి 650 ట్రిప్లు జాతరకు ఆపరేట్ చేశాము. పోయేటప్పుడు కానీ వచ్చేటప్పుడు కానీ ప్రయాణికులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అమ్మవారి జాతర యొక్క ఆశీస్సులతోటి చాలా విజయవంతంగా మేడారం జాతర జరుపుకున్నాము. లాస్ట్ ఇయర్ కంటే ఈ ఇయర్కి కూడా ఆదాయపరంగా కూడా ఆర్టీసీకి మంచి ఆదాయం వచ్చింది. సో ఆర్టీసీని ఆదరించినందుకు మీ అందరికీ పేరు పేరున నా యొక్క ధన్యవాదాలు అనుకుంటున్నాను. అలాగే ఫిబ్రవరి మంత్లో మనకందరికీ తెలుసు మహాశివరాత్రి వస్తుంది. ఫిబ్రవరి 15 నాడు శివరాత్రి జరుపుకుంటున్నాము. సో హైదరాబాద్ నుంచి కానీ హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి కానీ చాలామంది శివరాత్రికి శివుని ఆలయాలకి చాలామంది పెద్ద ఎత్తున పోతుంటారు. అలాగే ఇక్కడి నుంచి శ్రీశైలంలో శ్రీ మల్లికార్జున స్వామి అలాగే బ్రహ్మరాంబదేవి ఆలయానికి చాలామంది పెద్ద ఎత్తున భక్తులు శివమాలతో కానీ లేకపోతే నార్మల్గా కానీ పోయి దర్శనం చేస్తూ ఉంటారు. కాబట్టి ఈసారి కూడా శివరాత్రి జాతరని చాలా విజయవంతం చేయడానికి ఆర్టీసీ యొక్క టీం మొత్తం సమాయత్తం అయి ఉన్నారు. లాస్ట్ ఇయర్ శివరాత్రికి 300 బస్సులు ఆపరేట్ చేస్తే ఈసారి 450 బస్సులు ఆపరేట్ చేయడానికి మేము అంతా ప్లాన్ చేసుకొని ఉన్నాము. సో ఈసారి 150 బస్సులు ఎక్కువ ప్లాన్ చేసుకోవడానికి కారణం ఏంటంటే లాస్ట్ ఇయర్ మహాకుంభమేళ ఉండేది ఉత్తరంలో గంగా నది వారణాసిలో. సో ఆ యొక్క ఎఫెక్ట్ వల్ల చాలామంది పోలేదు. కానీ ఈసారి మహాకుంభమేళ లేదు కాబట్టి చాలామంది ప్రయాణికులు శ్రీశైలం యొక్క దైవాన్ని దర్శనం చేసుకోవడానికి పోతారు అని ఆశిస్తున్నాము. కాబట్టి ఈసారి లాస్ట్ ఇయర్ కంటే ఒక 150 బస్సులు ఎక్కువ ప్లాన్ చేసుకున్నాము. సో ఈసారి కూడా భక్తులకి ఎటువంటి అసౌకర్యం కల్పించకుండా వాళ్ళని చాలా సౌకర్యంగా మల్లికార్జున స్వామి దేవాలయాన్ని దర్శనం చేసి మళ్ళీ వాళ్ళ ప్లేసెస్కి చేర్చడానికి ఆర్టీసీ సమాయత్తం అయి ఉంది. జేబీఎస్లో ఒక కౌంటర్ ఓపెన్ చేసినాము, ఎన్జీబీఎస్లో ఒక కౌంటర్ ఓపెన్ చేసినాము, అలాగే ఐఎస్ఎల్లో కూడా ఒక కౌంటర్ ఓపెన్ చేసినాము. శ్రీశైలం కూడా మా క్యాంపు ప్లస్ మా టీము అందరూ కూడా అక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకున్నారు. సో ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆర్టీసీలో ప్రయాణం చేసి మీ యొక్క దైవ దర్శనాన్ని చాలా అద్భుతంగా చేసుకుంటారని మీ అందరికీ మనసారా కోరుకుంటున్నాను. ఆర్టీసీలో ప్రజెంట్ శ్రీశైలంకి రోజువారీగా 54 బస్సులు మనం ఆపరేట్ చేస్తున్నాము. 54 బస్సులు మొత్తం ఆన్లైన్లో ఉన్నాయి. మీరు ఆన్లైన్లో బుక్ చేసుకోవచ్చు, లేదంటే కౌంటర్లో కూడా మీరు టికెట్లు బుక్ చేసుకోవచ్చు. ఏ బస్సు సో మహబూబ్ నగర్ ఏరియా నుంచి ఓన్లీ ఎక్స్ప్రెస్ బస్సెస్ ఆపరేట్ చేస్తాము. హైదరాబాద్ నుంచి డీలక్స్, సూపర్ లగ్జరీ, ఏసీ బస్సెస్ ప్లాన్ చేస్తున్నాం. ఫ్రీ బస్సులు హైదరాబాద్ నుంచి స్టేషన్కి ప్లాన్ చేయట్లేదు. ఎందుకంటే చాలా ఒక 52 కిలోమీటర్ల ఘాట్ ఏరియా ఉంటుంది. ఆ ఘాట్ ఏరియాలో ఈ పల్లె వెలుగులు సూపర్ ఎక్స్ప్రెస్లు పోవు అని ఓన్లీ సూపర్ లగ్జరీ బస్సెస్ మాత్రమే ఆపరేట్ చేస్తున్నాం.